హలో అండి, నమస్తే. నా పేరు మౌలిక గుంటుమడుగు, బిహేవియర్ స్కిల్ కోచ్ ఫర్ చిల్డ్రన్. ఈరోజు మనము పిల్లల్లో కోపం గురించి డిస్కస్ చేద్దాం. పిల్లల్లో కోపం ఎందుకు వస్తుంది, దాన్ని పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ అదేవిధంగా డైలీ ప్రాక్టీసెస్ టు బిల్డ్ ది సెల్ఫ్ కంట్రోల్, ఎమోషనల్ సెల్ఫ్ కంట్రోల్ పిల్లలు ఎలా బిల్డ్ చేయాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, కోపం అనేది ఒక ఎమోషన్. పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని కోపం రూపంలో బయటపెడుతున్నారు. దీన్ని ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. ఎప్పుడైనా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచించండి. ఎందుకంటే మనకు హ్యాపీ, సాడ్ ఇలాంటి ఎమోషన్స్ లాగే యాంగర్ కూడా ఒక ఎమోషన్. దీన్ని మనం కంట్రోల్ చేస్తామంటే పిల్లల్లో ఆ ఎమోషన్స్ బిల్డ్ అయ్యి వాళ్ళ ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ అండ్ సైకలాజికల్ గ్రోత్ అని తగ్గిపోతుంది. సో ఎప్పుడు మనం కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచించండి. పిల్లల్లో కోపానికి కొన్ని కారణాలు చూద్దాం. టూ మెనీ రెస్ట్రిక్షన్స్ అని, వాటికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ చెప్పడం వల్ల కూడా పిల్లల్లో కోపం వస్తుంది. అంటే నువ్వు ఇది చేయకు, అది చేయకు, కామ్గా ఉండు, ఎందుకు ఇలా చేస్తావు, అలా చేయకు, ఇలా చేయకు అని రిస్ట్రిక్షన్స్ పెట్టిన వాళ్ళల్లో కోపం వస్తుంది. నెక్స్ట్, టూ మచ్ స్క్రీన్ టైం. ఎక్కువగా స్క్రీన్ టైం ఉన్నా కానీ వాళ్ళ బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి కోపం వస్తుంది. నెక్స్ట్, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోయినా, వాళ్ళని ఇతర పిల్లలతో కంపేర్ చేస్తున్నా, అదేవిధంగా వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకున్న పిల్లల్లో కోపం వస్తుంది. పిల్లలకి ఆకలి ఎక్కువగా ఉన్నా, నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు ఫిజికల్గా బాగా టైర్డ్ అయిపోయినా పిల్లల్లో కోపం వస్తుంది. పిల్లల్లో కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాం. నేమ్ ది ఎమోషన్. అంటే వాళ్ళు కోపంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయమని చెప్పండి. నాకు కోపంగా ఉంది అని ఎక్స్ప్రెస్ చేయమని చెప్పండి. నెక్స్ట్, డీప్ బ్రీత్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయించండి. దీనివల్ల వాళ్ళు చాలా త్వరగా కామ్ డౌన్ అవుతారు. నెక్స్ట్, వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా కోపంగా ఉంటే మీ కోపం ఏ రంగులో ఉందో డ్రాయింగ్ వేసి చూపించమని చెప్పండి. అంటే డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయించండి. అదేవిధంగా బీ ది రోల్ మోడల్. ఎప్పుడైతే మనం కోపంతో అరుస్తుంటామో పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు. పిల్లలు వినడం కన్నా చూసి త్వరగా నేర్చుకుంటారు. అదే మనం కోపంతో మాట్లాడుతుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో మనం వాళ్ళకి రోల్ మోడల్గా ఉండి, మనం కోపం వచ్చినప్పుడు మనం ఎంత కామ్గా దాన్ని మేనేజ్ చేస్తామో పిల్లలు అబ్జర్వ్ చేసి దాన్నే ఫాలో అవుతారు. సో ఇది ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.